దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎవరిని ఎదిరించడానికి? సాతాను ఎవరిని ప్రేరేపించి నీ మీదకి పంపిస్తున్నాడో వాడిని ఎదిరించడానికి, వాడిని నాశనం చేయడానికి. వాడిని నాశనం చేయడం అంటే వాడిని నడిపిస్తున్నటువంటి లోపల ఉన్న దయ్యాన్ని నాశనం చేయాలి. వాడిని ప్రేరేపిస్తున్నటువంటి అంధకార శక్తిని బంధించాలి, వాడిని నాశనం చేయాలి. అప్పుడు వాడు తోక ముడుచుకొని పారిపోతాడు. అవునా? అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. నువ్వు పోరాటం చేయాలి. ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ యూ షుడ్ బి ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. యుద్ధ భూమిలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రతి క్షణం సాతాన్ని జయిస్తూ ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు దేవుని శక్తిని కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నీ మీద ఉంచుకోవాలి. ఆయన నీకు బలాన్ని ధరింపచేశాడు. రెండోది, ఆయన ఇచ్చే సర్వాంగ కవచం ఏంటో మనం చూద్దాం. అందుచేత మీరు ఆపదినమందు, మీకు ఆపద వచ్చినప్పుడు, ఎవడైనా తుచ్చుడు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఏదైనా జబ్బు మీలోకి రావడానికి మిమ్మల్ని పడేయడానికి చూసినప్పుడు, ఏదైనా వ్యాధి మీకు వచ్చినప్పుడు, దానిలో నుంచి బయటికి రావడానికి అది పెట్టింది ఎవరు? సాతాను. పక్షవాతం పెట్టింది ఎవరు? సాతాను. గుండె జబ్బు పెట్టింది ఎవరు? సాతాను. ప్రతి వ్యాధికి, రోగానికి సాతానే కారకుడు. నీకున్న ప్రతి చెడ్డ అలవాటుకి, నిన్ను ప్రేరేపించే అలవాట్లోకి, ఆ మత్తులోకి దించింది ఎవరో? వ్యభిచారంలోకి, త్రాగుడులోకి. అవునా? తోటి మనుషుల్ని కొట్టు, వాళ్ళని చంపు అని ప్రేరేపిస్తుంది సాతాను. అవునా? దేవుని బిడ్డలైన వారిని నాశనం చేయడానికి, దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా వాడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. అవునా? ఎన్నో శక్తులు. వాళ్ళ హ్యుమానిటీ లేదు, మానవత్వం లేదు. ఎందుకంటే వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని లోపరుచుకుంది ఎవరు? దురాత్మలు. వాళ్ళకి తెలియదు. వాళ్ళలో దురాత్మ ఉండబట్టి ఇతరులకు హాని చేస్తున్నాం, ఇతరులను చంపుతున్నాం, దొంగతనం చేస్తున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, ఇతరులకు హాని చేస్తున్నాం, ఇతరుల ప్రాణాలు తీస్తున్నాం, రేపులు చేస్తున్నాం, ఆడవాళ్ళని వివస్త్రలుగా చేసి రోడ్ల మీద తిప్పుతున్నాం. ఎందుకు తిప్పుతా ఉన్నారు? వాళ్ళుగా తిప్పుతుంది. వాళ్ళు మంచోళ్ళే. కానీ వాళ్ళలోకి దూరినటువంటి సాతాను వాళ్ళని ప్రేరేపించి వాళ్ళని ఉన్మాదులుగా, మతోన్మాదులుగా చేస్తూ ఉన్నాడు. మతోన్మాదులుగా చేస్తున్నాడు. భయంకరమైనటువంటి మనుషులుగా, రాక్షసులుగా చేస్తున్నాడు మనుషులవాడు. రాక్షసత్వాన్ని మనుషులవాడు నింపుతూ ఉన్నాడు అన్నమాట. అందువలన వాళ్ళు రాక్షస క్రియలు చేస్తూ ఉన్నారు, రాసక్రీడలు చేస్తూ ఉన్నారు. తోటి వ్యక్తి మనిషి అని, నాకు లాంటోడని అనుకోకుండా మానవత్వం కోల్పోయి విచక్షణారహితంగా మనుషులు చంపేసుకుంటూ ఉన్నారు. ఇతరులకు హాని చేస్తూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు. దొంగలుగా, దోషకులుగా, హంతకులుగా మారిపోతూ ఉన్నారు. అది వాళ్ళు గమనించటం లేదు. కానీ ఈరోజు దేవుడు నిన్ను అభిషేకించి, దావీదును అభిషేకించినట్లు నిన్ను అభిషేకించి వారిని చెరలో నుంచి విడిపించే బాధ్యత నీకు ఇచ్చాడు. ఎవరైతే సాతాను చేత బంధించబడి ఇతరులకు హాని చేస్తూ, వాళ్ళని చంపుతూ, కొడుతూ, రేపులు చేస్తూ, గ్యాంగ్ రేపులు చేస్తూ, తిడుతూ, స్వైర విహారం చేస్తున్నారో వాళ్ళని మంచి మనుషులుగా మార్చడానికి, వాళ్ళలో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టడానికి నిన్ను దేవుడు నియమించుకున్నాడు. కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి. నీ మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ నీకు సహాయపడతాడు, నిన్ను బలవంతుడు చేస్తాడు, ఆ యుద్ధంలో నువ్వు గెలిచేటట్టు చేస్తాడు. పాతాళలోక ద్వారాలు సంఘం ఎదుట, సంఘానికి వచ్చే మనిషి ఎదుట, దేవుని నమ్మినటువంటి బిడ్డ ఎదుట నిలవనేరకూడదు. ఎందుకంటే ఆ మనిషి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉన్నాడు. కాబట్టి ఆ మనిషిని ఈ లోకంలో ఏది ఎంత మాత్రం హాని చేయదు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, ఎడం ప్రక్కన 10,000 మంది కూరినా ఆ పాయువు నీ దగ్గరకు రాదు. నీకు వ్యతిరేకంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే
నీ మీద సర్వాంగ కవచం ఉంది. దేవుని బలాన్ని నీకు ధరింపచేసి యుద్ధ భూమిలో నీతో పాటు దేవాతి దేవుడు ఉన్నాడు. అవునా? వాడు ఎందుకున్నాడు తెలుసా? మనుషుల లోపల దూరి ఈ అరాచకాలు చేస్తున్నటువంటి మనుషుల్ని మార్చడానికి, వాళ్ళ జీవితాలని ప్రేరేపించిన దురాత్మల్ని నాశనం చేయడానికి, ఆ దురాత్మలు కట్టిన కోటల్లో నుంచి వాళ్ళని విడిపించి బయటికి తీసుకురావడానికి, చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన అభిషేకించబడ్డాడు. దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది. అదే దావీదు మీద ఉన్న అభిషేకం. దేవుడు నిన్ను అభిషేకించాడు. యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దే వర్ అనాయింటెడ్. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో దేవుడు తన ఆత్మనుంచాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఎవరు? అనాయింటెడ్, అభిషేకించబడ్డవాళ్ళు. అవునా? వాళ్ళు ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లు సర్వాంగ కవచాన్ని వాళ్ళు ధరించుకోవాలి. దే హావ్ టు వేర్ సర్వాంగ కవచాన్ని వాళ్ళు ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచంలో ఇప్పుడు ఏముందో చూద్దాం. ఆపదన వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు ఒక క్రైస్తవుడు సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండడం ఎంతో అవసరం. 13వ వచనం చదువుతున్నాను. 6వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక. వారిని ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై. ఏమి నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారై ఉండాలి. దేవుడు చెప్పిన మాట విని ఇక్కడ నుంచో ఈ యుద్ధ భూమిలో ఇది ధరించుకో, నీకు ధరింపు చేస్తున్నానంటే ధరించుకోవాలి ఇష్టపూర్వకంగా. ఆయన ఏమేమి మనకిస్తున్నాడో ధరించుకోమని వాటన్నిటినీ ధరించుకోవాలి. వాటిలో ఏది కూడా ఇది నాకు వద్దు అని అనకూడదు. ఏమనకూడదు? ఇది నాకు వద్దయ్యా అని అంటే అది ధరించని ప్రదేశంలో సాతాను నిన్ను కొడతాడు. ఏ ప్రదేశంలో దేవుడు నీకు ఇచ్చిన యుద్ధోపకరణాల్లో ఒకటి నువ్వు మిస్ చేసి అది కాదు అని అంటావు, అక్కడ కొడతాడు వాడు. కాబట్టి ప్రతి అవయవానికి, సర్వాంగానికి ఒక కవచం నువ్వు తప్పనిసరిగా కట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఆ అవయవాన్ని కాపాడుకుంటావు. అవునా? అవయవాన్ని కాపాడుకుంటావు. ఎలానో అది మనం చూద్దాం. నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు. దావీదు ఏం చేశాడు? నిలబడ్డాడా? యుద్ధం నాది కాదు, యెహోవా చేస్తాడని చెప్పి శత్రువు పడిపోయాడు. దావీదు ఏం చేశాడు? యుద్ధ భూమిలో నిలబడ్డాడు. నువ్వు నిలబడతావు. ఎందుకంటే దేవుడు నువ్వు కవచాన్ని ధరించుకుంటే నీకు శక్తి ఇస్తాడు, నీకు బలాన్ని ధరింపజేస్తాడు. శత్రువు పారిపోతాడు, నీ ఎదుట నిలవలేడు శత్రువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెరవేర్చిన వారి నిలువబట్టుకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎవరిస్తున్నారు నీకు సర్వాంగ కవచాన్ని? దేవుడిస్తున్నాడు. ఈ విషయం మర్చిపోవద్దు. సర్వాంగ కవచాన్ని ఇచ్చేది మీ పాస్ గారు కాదు, లేకపోతే దైవజనుడు కాదు. కానీ ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడు నిన్ను గెలిపించడానికి, దేవుడు నీ మీద దాడి చేసేవాళ్ళ నుంచి నిన్ను కాపాడడానికి నీకేమిస్తున్నాడు? వాళ్ళని జయించడానికి సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. అయితే ఆ సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ప్రభువా, నేను ధరించుకోను, ఈ కవచం నేను ధరించుకోనంటే కుదరదు. నువ్వు ఆ కవచం ధరించుకోకపోతే ఎక్కడ నువ్వు కవచం ధరించుకోలేదో అక్కడ దెబ్బలు తగులుతాయి, అక్కడ కొడతాడు సాతాను. అవునా? కాబట్టి చూద్దాం, అవేంటో చూద్దాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకో. ఇది వీటిని ఏమంటారంటే ఆత్మీయ కవచాలు. శరీరంలో అయితే కత్తి, కర్ర, గొడ్డలి, అవునా, తుపాకు, ఇక మందుగుడు సామగ్రి, ఇతరులను నాశనం చేసేటువంటి మిజైల్స్, ఇవన్నమాట. కానీ మనం సాతాను మనుషుల్ని ప్రేరేపించి లొంగ తీసుకొని వాళ్ళు శరీరులు కాబట్టి వాళ్ళు కత్తులు గొడ్డలతో దాడి చేయడానికి వాళ్ళకి కత్తులు గొడ్డళ్ళు ఇచ్చి వాళ్ళని ప్రేరేపించి మనుషుల మీదకి ఎద్దులను పంపినట్టు పంపి హాని చేయండి వాడు ప్రేరేపిస్తాడు. కానీ మన దేవుడు అలా కాదు.
మన చేతిలో ఏం అవసరం లేదు. ఏం వేసుకోవాలి మనం? ఆత్మీయ ఏంటవి? ఆత్మీయ కవచాలు, ఆత్మీయ యుద్ధోపకరణలు. ఆత్మీయ యుద్ధోపకరణలు ఏంటి? ఆత్మీయ యుద్ధోపకరణలు అంటే మొదటిది ఆయన చెప్తున్నాడు, ఏలయనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొనండి. సత్యం, ట్రూత్తో ఉండండి. స్టాండ్ ఇన్ ట్రూత్. సత్యం కోసం నిలబడండి. బైబిల్ చెప్పిన జీవితాన్ని జీవించండి అని చెప్తున్నాడు. వాట్ ఈజ్ సత్యం? సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యం అని అంటాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. ఆయన వాక్యమే సత్యం అన్నమాట. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ఎక్కడ కట్టుకోవాలి? నడుము కట్టుకోవాలి. ఎందుకు? చక్కగా నిలబడ్డానికి. నడుము బెల్ట్ వేసుకుంటారు కదా, చక్కగా నిలబడ్డానికి. నడువులు బాగులేని వాళ్ళు, ఈ రోజుల్లో నడువు నొప్పి ఉన్న వాళ్ళు డాక్టర్ ఒక బెల్ట్ రాసిస్తున్నాడు. ఆ బెల్ట్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఒక బద్దీ కూడా వెనకుంటుంది ఆ బెల్ట్కి. అవునా? ఒక చెక్క బద్దీ కూడా ఉంటుంది ఏదో. అది కట్టుకుంటే నడుము వంగిపోకుండా అది నిలబెడుతుంది అన్నమాట. కాబట్టి నువ్వు నిలబడ్డానికి నీకేం కావాలి? సత్యం కావాలి. సత్యం అనే కవచాన్ని నడుము కట్టుకోవాలి. అప్పుడు నీ నడువుని సాతాను కొట్టలేడు. అవునా? నువ్వు ఫర్మ్గా నిలబడతావు, సాతాన్ని ఎదిరిస్తావు. అవునా? దేంతో ఎదిరిస్తావు? సత్యంతో ఎదిరిస్తావు. నీ దగ్గర ఉన్న కవచం ఏంటి? సత్యం. సత్యంతో ఎదిరిస్తావు. రెస్ట్రిక్ట్. అవునా? అపవాదిని ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేంతో ఎదిరించాలి? సత్యం అనేటువంటి నడుము కట్టుకునే దట్టి. అవునా? సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కో. నీతి అనేది తొడుక్కో. నీతి, నీ నీతి నిన్నేం చేస్తుంది? మరణం నుంచి కాపాడుతుందని చెప్తాడు సామెతల గ్రంథంలో. నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. నీతిమంతుడు మరణం నుంచి కాపాడబడతాడు. నీతిమంతుడి మీద మరణం పనిచేయదు. నీతిమంతుడు తన నోటితో పలికితే ఏం జరుగుతుంది? నీతిమంతుడి ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది. ఏలియా మల్లాంటి వంటి మనుష్యుడే ఆకాశం వర్షించకుండానట్లు 3.5 సంవత్సరాలు పలికి ఆకాశాన్ని మూసేశాడు. యెహోషువ ఏం చేశాడు? యుద్ధం చేస్తూ ఆకాశంలో చూసి పైకి, సూర్యుడా అక్కడ ఆగిపోనన్నాడు. చంద్రుడా నువ్వు అక్కడ ఆగిపో అయ్యాలో అని అంటాడు. అవునా? సూర్యుడు చంద్రుడు ఆగిపోతారు. ఒక రోజంతా వాళ్ళు కదలరు. యూ కెన్ స్టాప్ ద మూవ్మెంట్ ఆఫ్ యూనివర్స్. యూనివర్స్ నీ కంట్రోల్లోకి దేవుడు ఇచ్చేస్తాడు. ఎప్పుడు? సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకుంటే నువ్వు చెప్పే మాటకన్నీ కూడా లోబడతాయి. సృష్టి లోబడిపోద్ది. ఇక ఈడంతా ఆఫ్టర్ సాతానంతా జనాల్లో నుంచి వాడు దూసుకొని పారిపోతాడు. జనాలను తీసుకొని ఏ జనాలను అయితే కొట్టడానికి, తిట్టడానికి, నిన్ను బెదిరించడానికి, ఎదిరించడానికి, చంపడానికి, రేప్ చేయడానికి ఉపయోగిస్తున్నాడో వాళ్ళని తీసుకొని పారిపోతాడు. అవునా? కాబట్టి మనం ఇంకోటి ఏముండాలి మనకు? ఏలయనగా నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని, మూడోది పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. యేసు ప్రభువుని గురించి, ఆయన ప్రేమను గురించి ప్రకటించి ప్రజలలో ఉన్నటువంటి పాపంలో నుంచి వారిని విడిపించడానికి ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఇదిగో మరి హితవత్సరము ప్రకటించడానికి అని అన్నాడు. హితవత్సరము. మనుషులు మీరు చెడు జీవితంలో ఉన్నారు, బయటికి రండి. సాతాను చేతుల్లో బంధకాల్లో నుంచి బయటికి రండి అని వారితో మాట్లాడి వారిని బయటికి తీసుకురావడానికి, హితవత్సరం ప్రకటించడానికి, కీడు చేసేవాడిని నాశనం చేయడానికి, కుంటి వాళ్ళను బాగు చేయడానికి, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వడానికి, మగవాళ్ళు మాట్లాడడానికి, చెవిటి వాళ్ళు వినడానికి, చెరలో బంధించబడి సాతాను చేతిలో ఉన్న వారిని విడిపించడానికి ఏం కావాలి నీకు? విడిపించడానికి పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు. ప్రభు పరిచర్య చేసే మనస్సు నీకు ఉండాలి. ప్రభు వాక్యాన్ని ప్రకటించే మనస్సు ఉండాలి. అవునా? ఇవన్నీ కూడా నువ్వు జయించటానికి, యుద్ధ భూమిలో జయించి నిలబడ్డానికి నీకు దేవుడిస్తున్న యుద్ధోపకరణలు. ఏంటివి? యుద్ధోపకరణలు. సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కొని నిలవబడండి అని అన్నాడు.
ఏంటది? పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు. సువార్త, సమాధానం. పాపం చేసిన మనుషులు దేవుని సన్నిధికి వెళ్ళలేరు కనుక వాళ్ళని పాపంలో నుంచి విడిపించి యేసు ప్రభు రక్తాన్ని చూయించి ఆయన రక్తంలో వారి పాపాలు కడిగే విధంగా వాళ్ళతో మాట్లాడి వారి పాపాలు క్షమించబడి దేవునితో సమాధాన పడినట్లు వారిని చేయడం. అవునా? ఆ పని మన మీద ఉంది. ఇట్స్ ఎ వెపన్. అదేంటి? మనకి దేవుడు ఇస్తున్నటువంటి కవచం, సర్వాంగ కవచాల్లో అదొకటి. సరే, అక్కడి వరకు బాగుంది. 16వ వచనం, ఇవన్నీ కాక ఏమిటివి? సత్యమనే దట్టి కాక, అవునా, నీతి అని మైమరు కాక, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు మాత్రమే కాక, ఆ చెప్పులు కాక, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటని నువ్వు నమ్మాలి. నీకు మేలు చేయడానికి ఏ మాట రాశాడో, ఏ వాగ్దానాన్ని ఇచ్చాడో, నిన్ను కాపాడుతానని చెప్పినటువంటి దేవుడు, నీకు పగల ఎండ దెబ్బ తగలనివ్వను అని చెప్పిన దేవుడు, ఎండ దెబ్బ తగలకుండా నిన్ను కాపాడే విధంగా ఆ మాట నమ్మాలి. అవునా? నిన్ను స్వస్థపరచువాడు నేనే యెహోవా అంటే ఆ మాట నువ్వు నమ్మాలి. అవునా? నీ మధ్య నుంచి రోగాన్ని తొలగిస్తాను, క్షయవ్యాధిని తీసేస్తాను, ఐగుప్తులో ఉన్నటువంటి రోగాలు నీకు రానివ్వను. నీవు నా మాట విని ఆ సత్యం ప్రకారం నువ్వు చేస్తే రోగం నిన్ను విడిచి వెళ్ళిపోద్ది, జబ్బు నిన్ను విడిచి వెళ్ళిపోద్ది, దురాత్మలు నిన్ను విడిచి పారిపోతాయి. యేసు ప్రభుని చూస్తేనే శానా దెయ్యాలు పట్టినోళ్ళలో ఉన్నటువంటి శానా దెయ్యాలన్నీ వణుకుతా, అయ్యా మాకు పర్మిషన్ ఇవ్వు. అవి నీ పర్మిషన్ అడిగితే నిన్ను కొట్టడం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎటు పరిగెత్తమంటే అటు పరిగెత్తాలి అవి. అవునా? అవి పట్టినటువంటి మనుషులు విడుదల పొందాలి నీ వల్ల. అందుకే దేవుడు ఈ సర్వాంగ కవచాన్ని నిన్ను కొట్టడానికి, తిట్టడానికి, నాశనం చేయడానికి వచ్చిన వాడిని నువ్వు మార్చి వాడికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి, నువ్వు వాడిలో ఉన్న శాతాన్ని జయించడానికి ఈ సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. దీనిలో ఏం చెప్తున్నాడు? విశ్వాసమును డాలు పట్టుకునడి. ఈ విశ్వాసం డాలు ఏం చేస్తుంది? విశ్వాసం ఏంటి? అకార్డింగ్ టు హెబ్రూ, విశ్వాసం అన్నది నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపము. నువ్వు జయించాలనుకుంటే జయించి యుద్ధ భూమిలో నుంచుంటావు. అందరూ నీ మీదకి వచ్చిన వాళ్ళు 7 త్రోవల్లో పారిపోతారు. ద్వితీయోపదేశకాండ గ్రంథం. నీ మీదకి ఎవరు వచ్చారో శత్రువులు, వాళ్ళు ఎటు పారిపోతారంట? ఒక దారిలో అందరూ కలిసి వస్తే 7 దారుల్లో ఒకడికొకటి సంబంధం లేకుండా ఎటోళ్ళు అటు పారిపోతారు. అలా పారిపోయేటట్టు చేసేది నీ ప్రక్కనున్న దేవాతి దేవుడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? విశ్వాసమనే డాలు పట్టుకోవాలి. ఇప్పుడు సాతానుడు ఏమేస్తాడు నీకు? ఇక్కడ ఒక అద్భుతం మీతో చెప్తాను. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో ఆ డాలుతో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసం ఏం చేస్తుందంట? నిన్ను శక్తిమంతుడిగా చేస్తుంది. ఏ శక్తి అది? ఎందుకు ఉపయోగపడుతుంది ఆ శక్తి? వాడు అగ్నిబాణాలు వేస్తాడంట. ఈ అగ్నిబాణాలు ఏం చేస్తాయి? అగ్నిబాణం ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. అవునా? జబ్బులు, గుండె జబ్బు, కిడ్నీ జబ్బు, లివర్ జబ్బు, కీళ్ళ జబ్బులు, మోకాళ్ళు అరిగిపోవడం, నడువులు పడిపోవడం, అవునా, కళ్ళ జబ్బులు, చెవుల జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్లు, పక్షవాతాలు, రక్తగడ్డలు, బ్రెస్ట్ క్యాన్సర్లు, గుండె క్యాన్సర్లు, టంగ క్యాన్సర్లు, లంగ క్యాన్సర్లు, లివర్ అన్ని క్యాన్సర్లు, ఆస్తమాలు, రకరకాల జబ్బులు. ఏంటి అవి? అగ్నిబాణాలు. ఏంటవి? అవి అగ్నిబాణాలు. ఆ జబ్బులతో ఆ బాణం వేసి గుండె జబ్బు అనే బాణం వేస్తాడు, గుండె జబ్బుతో చచ్చిపోతావు. క్యాన్సర్ అనే బాణం వేస్తాడు, క్యాన్సర్తో చచ్చి ఊరుకుంటావు. వాడొక్కొక్క బాణం వేస్తాడు. డ్రెడ్ఫుల్ ఏంటవి? యారోస్, డ్రెడ్ఫుల్ యారోస్. అవి నిన్ను చంపే బాణాలు వాడు వేస్తూ ఉంటాడు. నీ దగ్గర దేవుని వాక్యాన్ని నమ్మి ప్రార్థించేది నీకు తెలియలేదనుకో, దెబ్బ తగులుతుంది. అవునా? దేవుని వాక్యాన్ని నమ్మి నువ్వు సత్యం అనే డాలు, అదేది సత్యం అనేటువంటి ఏంటది? బెల్ట్, అవునా, నడుముకి కట్టుకోలేదనుకో, సమాధాన సువార్త అనే చెప్పులు వేసుకోలేదనుకో, నీతి అనే సర్వాంగ కవచం ధరించుకోలేదనుకో,
నీ పని అయిపోయినట్టే. ఆ ప్రదేశంలో ఉన్న అవయవాలు వాడు అగ్నిబాణంతో కొట్టేస్తాడు. మైమరు నీతి అనేది వేసుకోకపోతే గుండెకి పెట్టి కొడతాడు, గుండె జబ్బు వచ్చేస్తుంది. అవునా? లివర్కి పెట్టి కొడతాడు, లివర్ జబ్బు వచ్చేస్తుంది. ఎక్కడ కొడితే అక్కడ జబ్బు వస్తుంది. అందుకని దేవుని వాక్యం అనేటువంటి లేక వాగ్దానాలు అనేటువంటి వాటిని నువ్వు స్వతంత్రం చేసుకోవడానికి అవి చదివి వాటిని నమ్మి వాటి ద్వారా నువ్వేం చేయాలి? సాతాను వేసేటువంటి గుండె జబ్బుని తీసేట పడేయాలి. అవునా? నీ విశ్వాసం ఏం చేస్తుంది? అది నిన్ను తాకకుండా ఆ విశ్వాసానికి తగిలి ఆ జబ్బు కింద పడిపోవాలి, నీలోకి రాకుండా. నీకు నడువులు పడిపోకూడదు, కీళ్ళ నొప్పులు రాకూడదు, రకరకాల జబ్బులు రాకూడదు. ఈ జబ్బులన్నీ ఏంటి? బాణాలు, ఆరోస్, ఫైర్ డాట్స్. ఇవన్నిటినీ నువ్వు నాశనం చేయొచ్చు. యూ కెన్ డెస్ట్రాయ్ ద వెపన్స్ ఆఫ్ ద డెవిల్. సాతాను వేసేటువంటి అగ్ని బాణాలు నువ్వు ఆర్పాలి. అది నీ చేతిలోనే ఉంది. అందుకే దేవుడు తన వాక్యాన్ని నమ్మి ఆ వాక్య ప్రకారం, ఆ నమ్మకం ప్రకారం ప్రార్థన చేయమంటున్నాడు. ఏమన్నాడు? ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. నువ్వే ఆర్పేయాలి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలంటే నువ్వు బైబిల్లో ఉన్న వాక్యాన్ని నమ్మాలి. ఇది కాదులే అని అనుకోకూడదు. బైబిల్లో రాసిన ప్రతి ఒక్కటి నీ కోసమే రాశాడు. బైబిల్ని నమ్మాలి. స్వస్థత అంటే నమ్మాలి. అవునా? దురాత్మలంటే నమ్మాలి. వాడు పెట్టేది అయ్యే. జబ్బు స్వస్థత పడుతుందంటే నమ్మాలి. నీలో విశ్వాసం లేదు. వాక్యం అనే వాక్యం మీద నీకు విశ్వాసం లేదు. నువ్వు వాక్యాన్ని చెప్తున్నావు, ప్రకటిస్తున్నావు, కానీ వాక్యాన్ని నమ్మటం లేదు. నువ్వు దేవుడి కార్యం చేయడు. దేవుడు నువ్వు నమ్మితే ఆ వాక్యాన్ని నెరవేరుస్తాడు. నువ్వు నమ్మడం లేదు కాబట్టి అది నీకు జరగడం లేదు. సింపుల్ టెక్నిక్ అది. యు హ్యావ్ నో ఫెయిత్ ఆన్ ద వర్డ్ విచ్ గాడ్ హెస్ గివెన్. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు నమ్మడం లేదు, కానీ కాబట్టి ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోలేకపోతా ఉన్నావు. అవునా? ఆ 12 మందిలో చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్నత దేవులు, మనం వాళ్ళకి మిడతలు లాంటి వాళ్ళం అయిపోతామనంటే దేవుడు వాళ్ళని అసలు అక్కడికి వెళ్ళకుండానే లేపవతలు పడేస్తాడు. నో, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు నమ్మాలి. ఇది లేదనడానికి నువ్వెవరు? బైబిల్లో ఒక మాట ఇప్పుడు జరగదనడానికి నువ్వెవరు? అన్నీ జరిగేవి రాశాడు. ఎందుకంటే ఆయన వాక్యములో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. చీకట్లో ఉన్నటువంటి వారిని, బంధకాల్లో ఉన్నటువంటి వారిని, ఇటువంటి వాళ్ళన్నింటినీ విడిపించేది ఆ వాక్యం. ఆ వాక్యాన్ని నమ్మకుండా ఏం సేవ చేస్తావు? ఏం క్రైస్తవుడు నువ్వు? ఏమి ప్రీచర్వి? ఏం బైబిల్ స్టూడెంట్వి? లేకపోతే టీచర్వి? ఏం బోధకుడివి? ఏం బోధిస్తున్నావు దేవుని వాక్యాన్ని నమ్మకుండా? ఆయన ఇచ్చిన వెపన్స్ అన్నీ నువ్వు తీసుకోవాలి, వాటిని నమ్మాలి. ఆ విశ్వాసం అనే డాల్ లేకపోతే నీకేమొచ్చి తగులుతాయి? అందుకే క్రైస్తవులకి జబ్బులన్నీ వచ్చి తగులుతున్నాయి. వాడి బాణాలు నిప్పు బాణాలతో కొడతా ఉంటే కాలిపోతా ఉన్నావు. ఒక్కొక్క అవయవం పేలిపోతా ఉంది. ఎంతకాలం అండి జ్ఞానం లేకుండా జీవిస్తారు? దేవుడు చెప్పిన వాక్యాన్ని ఉన్నట్టుగా నమ్మండి. దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రార్థన చేయండి. ఇవన్నీ కలిగి ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. నీకు మేలు జరుగుతుంది. నువ్వు జయిస్తావు. దావీదులాగా జయిస్తావు. యెహోషువలాగా యుద్ధం చేసి జయించేంత వరకు సూర్యుడు చంద్రుడిని ఆపేశాడు దేవుడు. అవునా? 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా ఏలియా మళ్ళాంటి స్వభావం గల మనుష్యుడే. ఈ కవచాలను ధరించుకున్నాడు. ఆయన నోటితో చెప్తే ఆకాశం వర్షం ఇవ్వలేదు 3.5 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ ఆయన నోటితో చెప్తే ఆకాశం వర్షం ఇస్తుంది. అండ్ దేవుడు ఈ సృష్టిని నీ కంట్రోల్లో పెట్టాడు. అదే దేవుడు నిన్ను సృజించినప్పుడు, ఆదామును సృజించినప్పుడు ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఈ భూమిని లోపరుచుకోండి, ఈ సృష్టిని లోపరుచుకోండి, దాన్ని మీరు యాలండి, దాన్ని పరిపాలించండి, టేక్ ఓవర్, దాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోండి. నువ్వు వాక్యాన్ని నమ్మక అది నీ కంట్రోల్లోకి రావడం లేదు. నిన్ను నాశనం చేస్తుంది. నిన్ను ఏమంటే చేస్తుంది, ఎరగదీసేందులో పెడుతుంది నిన్ను. వాక్యాన్ని ఇప్పటికైనా నమ్మండి. అన్నీ ఉన్నాయి. బైబిల్లో రాసిన ప్రతి ఒక్కటి కూడా ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుంది. అందుకని ఈ సర్వాంగ కవచంలో ఇచ్చిన ప్రతి ఒక్కటి నువ్వు కలిగి ఉండాలి.
ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ, ఏ బాణం వేసినా దాన్ని ఆర్పేస్తారు మీరు. ఇక హాస్పిటల్ వెళ్ళాల్సిన పని లేదు నువ్వు. ఎందుకని? నువ్వే దాన్ని ఆర్పేసావు. ఇంకెక్కడ హాస్పిటల్? నీలో అది ఉంటే కదా హాస్పిటల్ వెళ్ళాలి, నీలో అది ఉంటే కదా ఐసీయూలో తేరాలి. కానీ నీలో అది నీ లోపలికి రాకుండా ఆపగలిగింది ఎవరు? నీ విశ్వాసం. ఏ వాక్యాన్ని నమ్మేవు నువ్వు, ఆ విశ్వాసం నీకు ఆ దెబ్బ తగలకుండా చేస్తుంది. నీ శరీర అవయవాలు జబ్బు రాకుండా చేస్తుంది. సాతాను జబ్బు పెట్టకుండా చేస్తుంది. సాతాను గుండెను పాడు చేయకుండా, లివర్ పాడు చేయకుండా, నీకు మందు తాపి కిడ్నీలు పాడు చేయకుండా అన్నీ చేస్తుంది. కాబట్టి ఒక క్రైస్తవుడా, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఈరోజు ధరించుకో. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, బాంబులు, తుపాకులు కాదు. మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. స్పిరిచువల్ వార్ఫేర్లో ఉన్నాం మనం. ఆత్మీయ యుద్ధంలో ఉన్నాం మనం. మనం యుద్ధం చేద్దాం. శరీరులంతా పారిపోతారు. అవునా? ఎవరి చేత సాతాను యుద్ధం చేస్తున్నాడో, ఎవరి చేత క్రైస్తవులు నాశనం చేయాలనుకుంటున్నాడో వాడు పారిపోతాడు. జబ్బులు పెట్టుతున్నటువంటి సాతాను ఏం చేశారు? ఆ శాన దయాలు ఏం చేసినాయి? వచ్చి వాడు ఒళ్ళంతా హోనమయ్యేటట్టు, వాడికి వాడే కొట్టుకునేటట్టు చేసినాయి. వాడు రక్తం కారుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి జీవితం నీకు కావాలా? అలాంటి జీవితం వద్దు. దేవునికి లోబడు. ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ఈరోజు ధరించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. అవునా? ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును ధరించుకో. నీ శిరస్సుకి ఏం ధరించుకోవాలి? దేవుడిచ్చే రక్షణ. ఎలా ఇచ్చాడు? ఆయన తన రక్తంతో నీకు రక్షణ సిద్ధపరిచాడు. ఆయన రక్తపు మరకలో ఉండు. ఏం చేశారు ఇశ్రాయేలీలు? ఆ గొర్రెను చంపి దాని రక్తాన్ని వారు నివసించే ద్వారబంధపు కమ్ములకి, అడ్డు కమ్మికి, నిలువు కమ్మికి పూసి ఏం చేశారు? సంహార దూత వారి మీదకి రాకుండా వారు తలుపులు వేసుకొని ఆ రక్తపు మరకల్లో, ఆ నీడలో ఉండిపోయారు. ఆ గృహంలో ఉండిపోయారు. కాబట్టి ఆ రక్తాన్ని చూసి దేవుడు ఏం చేశాడు? దానిలోకి మరణ సంహార దూతను పంపకుండా దాటిపోయాడు. కాబట్టి నువ్వు కాపాడబడాలి, రక్షించబడాలి అంటే యేసు నీ కొరకు చిందించినటువంటి రక్తధారంలో ఎప్పుడు పరిశుద్ధమైన జీవితం జీవించు, నీతిగా జీవించు. ఆయన రక్తంతో నీ ప్రతి పాపాన్ని కడిగాడు. కడిగబడిన జీవితంలో ఉండు. ఆయన రక్తం నీ పాపాన్ని క్రయధనం చెల్లించాడు. ఆ జీవితంలో ఉండు. ఆయన రక్తం నీ శాపానికి వెల చెల్లించాడు. దానిలో ఉండు. శాపం పనిచేయదు. అవునా? నీ మరణానికి ఆయన రక్తాన్ని క్రయధనం చెల్లించాడు. కాబట్టి మరణం నీ మీద పనిచేయకుండా ఆయన రక్తంలో ఉండు. రక్షించబడు. అండ్ యూ విల్ బీ సేవ్డ్. నిన్ను ఆయన రక్షిస్తాడు. ఏం పెట్టుకోవాలంటే రక్షణయను శిరస్త్రాణమును పెట్టుకొని క్రీస్తులో ఉండాలి. ఆత్మ చేత నింపబడి ఆత్మ నడిపింపులో నడవాలి. లోకంలో ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారు. నువ్వు మామూలు మనిషిగా, లోకస్తుడిగా ఉండకూడదు. దేవుని కుమారుడిగా ఉండాలంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. నువ్వు నడిపించబడాలి. అప్పుడు ఈ కవచాలన్నీ కూడా నువ్వు ధరించుకొని నడుస్తూ ఉంటే సాతాను నీ ముందుకు రాడు. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము. యేసుతో టీవీగా మనం ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉండాలి. యుద్ధ భూమిలో ఆయనే మన పక్క నుండి మనకు బలాన్ని ధరించి ఇవన్నీ మనకు ధరించాడు కదా, ఎక్కడ నీకు దెబ్బ తగలకుండా నిన్ను చేయించే విధంగా చేస్తాడు. అండ్ యూ విల్ బి ద విక్టరీ. నువ్వు విజయంగా ఉంటావు. నువ్వు అబ్రహాముని ఏమంటాడు? నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. యువర్ నేమ్ ఈజ్ కాల్డ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదం అంటే ఇప్పుడు నువ్వెలా ఉంటావు తెలుసా? నువ్వు విజయం అయిపోతావు. యు ఆర్ ద విక్టరీ. నీ జీవితంలో నిన్ను ఎదిరించేది ఇంకొకటి ఉండదు, ఉండబోదు. నిన్ను నాశనం చేసేది
నీ దగ్గరకు వచ్చి నిన్నేమి చేయలేదు. ఎందుకంటే అది నిన్ను చూడగానే నాశనం అయిపోద్ది, అది నిన్ను చూడగానే పారిపోద్ది. అదే బాణాలు నీకు తగలవు. నువ్వు విశ్వాసం అనే డాలు పట్టుకున్నావు కదా, ఆ వాక్యానికి తగిలి కింద పడిపోతాయి. నిశ్చయంగా అతడు మన రోగాలు భరించను అని నువ్వు నమ్మితే ఆ విశ్వాసపు మాట, ఆ మాటకి ఆ నిశ్చయంగా యేసు ప్రభు రోగాలు భరించాడన్న మాటను తగిలే కింద పడిపోతాయి. ఆ రోగం నీకు రాదు, ఇంకా అవునా, రావడానికి వీల్లేదు. రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి అని అన్నాడు. దేవుని వాక్యం ఏంటి? దేవుని ఆత్మ. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని వాక్యం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ. ఏం చేస్తంట? ఆత్మ. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. వాక్యంతో ఫైట్ చేయండి. వాక్యం లేకుండా ఒట్టోడు లాగుంటే తన్నులు తింటావు, పారిపోతావు, దెబ్బలు తింటావు, జబ్బులు వస్తాయి అని వాక్యాన్ని నింపుకొని వాక్యంతో యుద్ధం చేయండి. దట్ ఈస్ యువర్ వెపన్ టు డెస్ట్రాయ్ ద డెమనిక్ యాక్టివిటీస్. దురాత్మలు పడినటువంటి ప్రతి దాని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే దేవుని వాక్యంతో ఫైట్ చేయాలి, యుద్ధం చేయాలి. నువ్వు యుద్ధం నాది కాదు యెహోవాది అని దేవుని వాక్యంతో యుద్ధం చేశాడు దావీదు, జయించాడు శత్రువుని. ఈరోజు నువ్వు కూడా అలా జయించాలని దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆత్మ వల్ల ప్రతి సమయమును నందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు అని అన్నాడు. ఇవన్నీ కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రోడ్లో తిరగమని చెప్పలా, ఇవన్నీ ధరించుకొని ప్రార్థన చేయి. వాటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీ కుటుంబాన్ని విడిపిస్తాడు, నీ జబ్బు రాకుండా చేస్తాడు, నీ సంఘాన్ని కాపాడుతాడు, నిన్ను కాపాడుతాడు, అన్నీ కాపాడుతాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.